పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర రాష్ట్ర కల్లుగీత కార్మికుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ తోటి ఉన్నాము. లోపల మాజీ మంత్రి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విచారణ జరుగుతుంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దగ్గర. ఈ నేపథ్యంలో మరి చెప్పండి, రీసెంట్గా ఈటల విచారణకు హాజరయ్యారు, ఇప్పుడు హరీష్ రావు హాజరయ్యారు విచారణకి. ఏంటి అసలు నోటీసులు అందాయి, విచారణకు హాజరవుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? లేదు, ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా తెలంగాణ కోసం ఒక రక్షణ కోసం లాగా ఒక శక్తివంతమైనటువంటి పెట్టని కూడలాగా నిలబెట్టినటువంటి కేసీఆర్ని అప్రతిష్ట పాలు చేయటం, తద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి తెలంగాణ విఫల రాష్ట్రంగా మార్చాలన్నటువంటిది రాజకీయ కుట్ర. ఇది బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కూడబలుకొని చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర. అంటే హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా విచారణ ముందు హాజరయ్యాక చెప్పారు, కేవలం మాది ఫినాన్స్ డిపార్ట్మెంట్, మేము ఆర్థిక శాఖ ఫండ్స్ రిలీజ్ చేసే వరకు ప్లానింగ్ మొత్తము ఇరిగేషన్ వాళ్ళే చూసుకుంటారు, దీంతో నాకేం సంబంధం లేదని చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది? సో దట్ అదొక్కటే కాదు, ఆయన ఆర్థిక మంత్రిగా తన పరిధిని తనకున్నటువంటి దాన్ని చెప్పాడు వాస్తవం. కానీ ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది, కాళేశ్వరం ప్రాజెక్టు సిడబ్ల్యూసి సూచన మేరకి మేడిగడ్డ దగ్గర కట్టాల్సి వచ్చింది. దానికి కేసీఆర్ గారు ముగ్గురు మంత్రులతోటి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. అందులో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు, ఆర్థిక మంత్రిగా నేనున్నాను, ఈటల రాజేందర్ గారు. తర్వాత గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు అని చెప్పేసి ముగ్గురు చెప్పారు. మేము ఆ మంత్రివర్గ ఉపసంఘము అసలు సిడబ్ల్యూసి సూచనల్ని మహారాష్ట్ర అభ్యంతరాలని అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇంజనీర్లతో అందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత మేడిగడ్డ దగ్గర కాళేశ్వరాన్ని మేము సూచించినాము. దాని నివేదిక ఇచ్చినాము. ఆ నివేదికనే మంత్రివర్గంలో కూలంకుషంగా చర్చించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర నిర్మాణం మొదలుపెట్టిండ్రు అని చెప్పారు. అదే కదా. ఇప్పుడు 11వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విచారణకి హాజరు కాబోతున్నారు. అంటే కేసీఆర్ని విచారణకు పిలవడం ఎలా అనిపిస్తుంది? మీరు ఒక కరుడు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్తగా ఎలా అనిపిస్తుంది? తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం నిటారుగా నిలబడినటువంటి నాయకుడు 2 దశాబ్దాల పాటు ఎన్ని కుట్రలు కుతంత్రాలని ఎదిరించి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్ని రాజకీయ పార్టీలని తన రాజకీయ చతురతతోటి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకుపోయి ఒడ్డు చేర్చినటువంటి నాయకుడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించిన రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, విద్యుత్ రంగాన్ని, సంక్షేమ రంగాన్ని, సాగునీటి పారుదల రంగాన్ని దేశంలో ఒక అద్భుతంగా తలమానికంగా అగ్రభాగాన నిలబెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని ఒక సగర్వంగా నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అది చాలామందికి ఇబ్బంది అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక విచ్ఛిన్నం కావాలి, తెలంగాణ విఫల రాష్ట్రం కావాలి, తెలంగాణలో కరెంట్ ఉండొద్దు, వ్యవసాయం ఉండొద్దు, ఆత్మహత్యలు ఉండాలా, రైతులు ఎప్పుడు బిచ్చమెత్తుకున్నట్టు ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళకి కేసీఆర్ గారు చేసినటువంటిది ఒక కంటగిప్పులాగా ఇబ్బందిగా కనిపిస్తున్నది. అది ఎవరికో అందరికి తెలుసు. దానికోసమే ఇవాళ తెలంగాణని ఇంత నాశనం చేసి పెట్టాలని ప్రజలు పొరపాటున 420 హామీలతోటి ఆశపడి అధికారం ఇస్తే దాన్ని తెలంగాణకి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకుండా తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకునేటట్టుగా తెలంగాణ ప్రయోజనాల్ని బలిపెట్టేటటువంటి పనుల కోసం ఇలా కేసీఆర్ గారి మీద కుట్ర. ఎందుకంటే మేడిగడ్డని బదనాం చేసినట్టయితే, మేడిగడ్డని ఆలంబనగా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుని విషం కక్కినట్టయితే, కాళేశ్వరం ప్రాజెక్టే ఒక నిష్ప్రయోజనము నిరర్థకమైనటువంటి ప్రాజెక్ట్ అని చేసినట్లయితే దాన్ని అట్లా బూచిగా చూపించేసి గోదావరి జలాల్ని తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రాకు తీసుకుపోవచ్చు. తర్వాత బడేబాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కోసం రాజకీయ అవసరం కోసం గోదావరి కావేరి అనుసంధానం ద్వారా తమిళనాడుకు తీసుకుపోవచ్చు. వారిద్దరి అవసరాల కోసం తెలంగాణ ప్రయోజనాల్ని బలిపెట్టడం తప్ప దీని వెనుక కాళేశ్వరం విచారణ కానీ, కాళేశ్వరం మీద మాట్లాడుతున్న దాని వెనుక కానీ అది తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే ఆ కుట్రే. అంటే అటు మేడిగడ్డ బ్యారేజ్లో కూడా 2 పిల్లర్లు కుంగినాయి, అన్నారం సింధిల్లాలో కూడా బుడగలు వచ్చినాయి, వీడియోల ద్వారా ఫోటోల ద్వారా ప్రభుత్వం చూపిస్తుంది. వాటిపైన మీ ఉద్దేశం ఏంటి?
ఈ ప్రపంచంలో ఏ భారీ నీటిపారుదల ప్రాజెక్టు కట్టినా కూడా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు వస్తాయి. వాటిని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు, అధికారులు విజ్ఞతతోటి ఆ సాంకేతిక పరంగా ఎత్తినటువంటి సమస్యల్ని సరిదిద్ది మరమ్మతులు చేసి ఆ ప్రాజెక్టును ఉపయోగించుకుంటాడు. ఎవ్వడు కూడా ప్రజల ప్రయోజనాల పట్ల, రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాడు, బాధ్యత ఉన్నటువంటి వాడు ప్రాజెక్టుని అట్లా ఎండబెట్టి సినిమా చూపించినట్టుగా చూపించి ఇవాళ ఈ ప్రచారం చేయడం. 3 పిల్లర్లు కుంగిన మాట నిజమే కదా. 3 పిల్లర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక 3 పిల్లర్లే కాదు కదా. 3 బ్యారేజీలు ఉన్నాయి. సుందిల్లా, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఉన్నాయి. 15 రిజర్వాయర్లు ఉన్నాయి. 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి. 22 పంప్ హౌజులు ఉన్నాయి. 204 కిలోమీటర్ల సొరంగ మార్గం కాలువ ఉంది. 1560 కిలోమీటర్ల ఓపెన్ ఛానల్ కాలువ ప్రవాహం ఉండేటటువంటి కాలువ ఉంది. ఇదంతా కదా, ఇవన్నీ కలిపితే కదా కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ఒక్క ప్రాజెక్టు దగ్గర, మేడిగడ్డ దగ్గర, అందులో అది కట్టింది 4600 కోట్లతో కట్టింది. 3 పిల్లలు కుంగింది. అది సరిదిద్దగలేదు. మీ ఇల్లు నేను ఇల్లు కట్టుకుంటే, మీరు ఇల్లు కట్టుకుంటుంటే ఇంటికి క్రాక్సో లేకపోతే పిల్లర్ ఏదో సమస్య వస్తే ఆ పిల్లర్నే వచ్చిన ఇంటి కొత్త ఇంటి కట్టుకున్న దాన్ని ఇంజనీర్నో లేకపోతే చేయగలగా మేసునో పిలిచిన వచ్చిన క్రాక్ని సరిదిద్దుతామా, లేకపోతే ఊరంతా పిలిచి దేశమంతా పిలిచి ఇగో నా ఇల్లు కూలింది చూడు, క్రాక్లు వచ్చింది చూడు, పిల్లర్ కుంగింది చూపింది అని చెప్పేసి నువ్వు నీ ఇంటిని సినిమా చూపించుకుంటావా ప్రపంచానికి? బుద్ధిందా మాట్లాడేటోడికి? బుద్ధి జ్ఞానం ఉండాలి, బాధ్యత ఉండాలి. నోటికి వచ్చినట్టు విషయాన్ని అడబద్దాలని మాట్లాడొద్దు. ఇవాళ ఈ కమిషన్లు ఇదంతా కూడా కాలయాపన. ఎందుకంటే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అబద్ధం మాట్లాడినాం, విషయం మాట్లాడినాం కాబట్టి, నోటికి వచ్చినట్టు ప్రజల మనుషుల్లో విషం నింపినాం కాబట్టి ఇవాళ ఈ నివేదికలు తొందరగా నివేదిక వస్తే అదంతా అబద్ధం అని తేలిపోతుంది. మేము మోసగాళ్ళం అనేది ప్రజలకు అర్థమైపోతుందని కమిషన్కి కాలయాపన. 3 నెలలు విచారణ కమిషన్. ఇదే పీసీ ఘోష్ కాళేశ్వరం విచారణ కమిషన్ పదవి కాలం ఎంత? 3 నెలలు ఇచ్చిండు. ఎందుకు ఇవాళ సంవత్సరం దాటిపోయింది? ఎందుకు నివేదిక రాలే? మధ్యంతర నివేదిక వచ్చిందిగా, ఎన్డీఎస్ఏ అత్యవసర నివేదిక వచ్చిందిగా, తుది నివేదిక వచ్చిందిగా. తుది నివేదిక ఏం చెప్పింది? మీరు చెప్పినట్టే తుది నివేదిక ఎన్డీఎస్ఏ కదా. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఏమన్నా కాళేశ్వరం పనికిరాదని చెప్పిందా? కాళేశ్వరం మునిగిందని చెప్పిందా? కూలిపోయిందని చెప్పిందా? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిందా? చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంతకంటే బిగ్గెస్ట్ అథారిటీ ఏం లేదు ఇంకా ప్రాజెక్టులకు సంబంధించి దేశంలో. అదే చెప్పింది. ఏం చెప్పింది? 7th మేడిగడ్డలో ఉన్నటువంటి 7th బ్లాక్లో 2 పిల్లర్లు కుంగింది. వాటిని ఆ 7th బ్లాక్ని మరమ్మతులు చేసి రీకన్స్ట్రక్ట్ చేసి మేడిగడ్డను యథావిధిగా పూర్తిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. అది ఎందుకు చెప్తలేరు? ఎందుకు నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఇవాళ కేవలం అదంతా బయటికి వస్తే, ఇదంతా నివేదిక వస్తే వీళ్ళ మోసం బయటపడుతుంది అని చెప్పేసి మళ్ళీ మోసం ఒక్క మోసానికి 100 మోసాలు చేస్తున్నారు తప్ప వేరే ఇంకేం లేదు.